ఈరోజు ఒక బ్యూటిఫుల్ యాక్టర్స్ నాతో ఉన్నారనమాట. అండ్ మీరు అందరూ చాలా మంది సీరియల్స్ చూస్తూ ఉంటారు, ఆవిడ్ని ఇన్స్టాలో ఫాలో అవుతూ ఉంటారు. అండ్ ఆవిడే నైనేషా రాయ్. అండ్ బ్రహ్మముడి వంటలక్క సీరియల్తో తెలుగు ప్రేక్షకులకి బాగా దగ్గరయ్యారు. సో ఆవిడతో ఒక స్మాల్ చిట్ చాట్ అనమాట. అసలు ఫ్యూచర్ ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇవన్నీ తెలుసుకోవాలని ఉంది. సో ఆవిడతో మాట్లాడేసి తెలుసుకుందాం. అయితే నైనేషా గారు, హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నా, ప్రెసెంట్ అయితే బాగున్నా. మీరు అడిగే క్వశ్చన్స్ బట్టి తెలుస్తుంది. లేదు, నేను అసలు చాలా స్మూత్గా అడుగుతాను. మీరు బాగున్నారా? నేను నేను బాగానే ఉన్నాను అంటారు, మరి పర్లేదు అంటే లుక్ వైజ్ కాదండి. ఓహో, మీరు అడిగింది హెల్త్ పరంగానా? నేను బాగానే ఉన్నాను. మరి యాక్టర్స్ అయిన తర్వాత అండ్ ఇందడ అంటే కొంతమంది డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ చాలా మంది మిమ్మల్ని ఐ మీన్ ఫాలో అవుతూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. కొంతమంది ఏ ఇంటెన్షన్ లేకుండా ఓన్లీ స్టోరీ డిస్కషన్, కొంతమంది వేరే వేరే ఇంటెన్షన్స్ పెట్టుకుని కూడా ఈ టైప్లో ఉంటుంది కదా. అలా ఎప్పుడైనా జరిగిందా మీ లైఫ్లో? అంటే పిలిచి కొంచెం గిల్టీగా ఫీల్ అవ్వటం, వేరే లాగా అంటే చాలా హైలో జరిగింది. బట్ నాకు అప్పుడు తెలీదు లైక్ మీడియాకి ఇది ఇవ్వచ్చు, నేను ప్రూవ్ చేసుకోవచ్చు అని నాకు తెలియదు. రీసెంట్గా శ్రీరెడ్డిది అది చూసేటప్పుడు అనిపించింది, నేను కూడా అప్పుడు రేస్ చేయాల్సింది వాయిస్. నేను రేస్ చేయలేదు, మిస్టేక్ చేశాను అని చాలా సైలెంట్ అయిపోయాను. బట్ చాలా స్ట్రగుల్ చేశారు నన్ను. ఆ స్ట్రగుల్ తర్వాతే నేను హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవడం ఢిల్లీ ఇండస్ట్రీ నుంచి. అంటే మీరు హైదరాబాద్ వదిలి వెళ్ళిపోయింది ఎన్ని ఇయర్స్ బ్యాక్? ఒక 6 years బ్యాక్. 6 years బ్యాక్ అంటే ఇప్పుడుతో కంపేర్ చేసుకుంటే అప్పుడు కొంచెం ఏజ్ చాలా తక్కువ ఉంటుంది. చాలా తక్కువ. పాపం అది కూడా చూడలేదు వాళ్ళు, అరే చిన్నపిల్ల ఆ టైప్ లో కూడా చూడలేదు. అప్పుడు లైక్ నాకు కమిట్మెంట్ అన్నది వచ్చినప్పుడు లైక్ నాకు తెలిసిన కమిట్మెంట్ ఏంటంటే, నేను చదువుకున్నప్పుడు కమిట్మెంట్ అంటే నువ్వు చాలా పాజిటివ్, దీంతో దేన్నైనా నువ్వు కావాలనుకుంటే చెయ్యాలి అన్నది కమిట్మెంట్, నాకు ఒపీనియన్. బట్ ఇండస్ట్రీ కమిట్మెంట్ వేరుందని నాకు తెలియదు. వాళ్ళ కమిట్మెంట్ అంటే అఫ్ కోర్స్ నేను కమిట్మెంట్ తోనే చేస్తాను అని చెప్పాను. వాళ్ళకి అలా అర్థమైంది. లైక్ నాకు మేనేజర్ అన్నారు, ఇలా కమిట్మెంట్ తో చేయాల్సి వస్తుంది, కమిట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అంటే కమిట్మెంట్ ఇస్తేనే కదా నేను ప్రాజెక్ట్ చేస్తాను, వితౌట్ కమిట్మెంట్ నేను ఎలా చేస్తాను, ఐఎమ్ కమిటెడ్ అన్న. వాళ్ళు నేను కమిట్మెంట్ ఇస్తాను అన్న సెన్స్ లో ఉన్నారు. షూటింగ్ ఇంకా 2 days లో ఉంది, నాకు అగ్రిమెంట్ అవుతుంది, ఆ రోజు నన్ను ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. అంటే ఏ రకంగా? కొంచెం ఏమన్నా ఫిజికల్లీ చేస్తే లైక్ నాకు అర్థం కాలేదు. నువ్వే చెప్పావు కదా కమిట్మెంట్ అంటే ఇదా, ఐ డోంట్ నో. ఓకే అని చెప్పి నేను కొంచెం సీరియస్ అయ్యి స్లాప్ చేయడం అవన్నీ అయింది. ఆఫ్టర్ దట్ నన్ను ట్రబుల్ చేయడం జరిగింది. ఒక ఆడపిల్ల అయ్యి ఉండి వాటి నుంచి ఎలా లేదు, ఒక 6-7 months నేను లైక్ డిప్రెషన్లో ఉన్నా. ఆ సిచ్యువేషన్ తర్వాత ఎవరికి తెలీదు. ఒక 6-7 months ఒకే రూమ్లో, లైక్ ఎవరికి తెలీదు. లైక్ నేను ఆ టైంలో ఎలా ఫేస్ చేశాను, దాని నుంచి బయటకి ఎలా వచ్చాను కూడా ఎవరికి తెలియదు. అంటే బేసిక్గా మాకంటే బాయ్స్కి అలాంటి టైంలో 2 పెగ్గులు లేకపోతే ఒక దమ్మో ఇది ఇలా ఉంటుంది. బట్ యాజ్ ఎ గర్ల్గా నో, ఎలా? నేను ఆ విషయంలో నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. లైక్ చాలా మంది డిప్రెషన్లోకి వెళ్తే డ్రింకింగ్ హ్యాబిట్ అయిపోవడం, గర్ల్స్ కూడా చాలా మంది ఆ ట్రాన్స్ నుంచి బయట రావడానికి, ఆ ట్రోమా నుంచి బయటకు రావడానికి డ్రింకింగ్ హ్యాబిట్ ఇలాంటివి చేస్తే, నాకు అలాంటిది ఏం రాలేదు. నాకు ఆ వేక్ కూడా అనిపించలేదు. బికాస్ మా ఫ్యామిలీ అవ్వచ్చు, మా ఫ్యామిలీలో ఎవరికి కూడా ఆ హ్యాబిట్ లేదు. సో మొత్తం మీద అవన్నీ ట్రాజడీ జరిగి అంటే మీ లైఫ్లో పెద్ద ట్రాజడీ అంటే అదే చెప్తారు, ఇంకేమన్నా ఉన్నాయి? ప్రతిదీ నా లైఫ్లో ప్రతి ఒక్క జర్నీ ట్రాజడీతోనే స్టార్ట్ అయింది, స్టిల్ ట్రాజడీతోనే స్టార్ట్ అవుతున్నాయండి. నథింగ్ ఇలా స్మూత్ గా వెళ్ళిపోద్ది అన్న లైఫ్లో ఇప్పటి వరకు లేదు. అలాంటి టైంలో మళ్ళీ ఏదో ఒకటి అంటే నేను అనుకుంటా, అంటే నాకు ఫేస్ చేయడం వచ్చని మళ్ళీ ఫేస్ చేయడానికి ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయా, లేకపోతే నా లైఫే ఇంత అని. లైక్ సమ్ టైమ్స్ నేను అనుకుంటా, ఇంతేనా నా లైఫ్, అంటే హ్యాపీనెస్ అన్నది ఉండదా నాకు అని. బట్ చాలా మంది అంటారు నువ్వు హ్యాపీగానే ఉన్నావు కదా అంటే, హ్యాపీగా ఉన్నట్టు నటిస్తున్నా, హ్యాపీగా లేను. ఎక్కువ నవ్వేవారే ఎక్కువ పెయిన్స్ ఉంటాయి, బికాస్ ఆ నవ్వులోనే చాలా పెయిన్స్ దాచుకుంటారు. సో మచ్ ఆఫ్. సో అమ్మాయి అయినా అబ్బాయి అయినా బాగా ఎంత హ్యాపీగా పైకుంటున్నాడు, లోపల అంత బాధపడుతున్నాడు. హ్యూమన్ బీయింగ్ ఎవరైనా అవ్వచ్చు. ఎక్కువ నవ్వుతున్నాడంటే వాడి లోపల ఉన్న పెయిన్ బయటికి ఎక్కడ తెలిసిపోతుంది అని చెప్పి లోపల హ్యాపీగా ఉన్నట్టు ఎదుటి వాళ్ళకి పోర్ట్రే చేస్తారు వాళ్ళు. ఓకే, బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేరు, ఉండేవాడు, బ్రేక్. అది కూడా ట్రాజడీ. అది కూడా ఒక ట్రాజడీ. అంటే ప్రేమ మీద లైఫ్ లో నేను ఒకటే తెలుసుకున్నాను, మనీ ఈజ్ ఇంపార్టెంట్. నాకు ఈ జర్నీలోనైతే నాకు అర్థమైంది ఒకటే,
మనీ ఉంటే ఫ్యామిలీ ఉంటది, బాయ్ ఫ్రెండ్ ఉంటాడు, ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకా చాలా మంది వెల్ విషర్స్ ఉంటారు. ఇఫ్ నీ దగ్గర మనీ లేదు అనుకున్నంటే ఉన్న వాళ్ళు కూడా పోతారు. ఇప్పుడు ఉన్నారా ఫ్రెండ్స్, లేకపోతే ఇంకా మీరు ఒక్కళ్ళే లేరు. షూటింగ్కి వెళ్తాం రావటం? బికాస్ నేను ఎవరికి అంత తొందరగా ఎందుకు నచ్చినంటే ఏదైనా ఫేస్ మీద మాట్లాడతాను. యాక్సెప్ట్ చేయలేరు. బట్ నువ్వు ఇప్పుడు యాక్సెప్ట్ చేయకపోయినా ఆఫ్టర్ ఒక 6 months అవ్వచ్చు, 1 year అవ్వచ్చు, నువ్వు రిలీజ్ అవుతావు. ఆ రోజు అమ్మాయి చెప్పింది నేను విని ఉంటే ఈ రోజు బాగుండేది అని. అది అమ్మాయి అని అవ్వచ్చు, అబ్బాయి. చాలా మంది అమ్మాయిలు కూడా నేను మాట్లాడితే ఎందుకు ఇలా మాట్లాడతా అంటారు. నేను ఇంతే, నాకు నటించడం రాదు, నేను ఇంతే మాట్లాడతాను. నువ్వు యాక్సెప్ట్ చేస్తే వెల్ అండ్ గుడ్, యాక్సెప్ట్ చేయకపోతే యువర్ విష్. ఓకే. అండ్ బ్యాక్ టు ప్రాజెక్ట్స్, సీరియల్స్. కొంచెం గ్యాప్ వచ్చింది అన్నారు మధ్యలో, ఒక 6-7 years. మళ్ళీ ఎలాగా బౌన్స్ బ్యాక్ అయ్యారు? ఆ ఛాన్సెస్ ఎలా వచ్చాయి? ఆడిషన్స్ లేకపోతే? నో ఈటీవీ ఇన్ హౌస్ చెప్పాను కదా, కోవిడ్ టైంలో బిఫోరే నాకు కాంటాక్ట్ అయ్యారు. సో ఆఫ్టర్ దట్ మంచి సీరియల్ ఒకటి వస్తే యాక్సెప్ట్ చేసి ఆ తర్వాత ఇంకా కంటిన్యూ జరుగుతుంది. షూటింగ్స్ ఎలా నడుస్తాయి? అంటే నేను విన్నది ఏంటంటే సినిమాకి సీరియల్స్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. పొద్దున ఎప్పుడు వెళ్తారు, పాప నైట్ ఎప్పుడు వస్తారు? సినిమాకి టైమింగ్ ఉంటుంది 6 to 6 కాల్ షీట్ అని, నైట్ 9 to morning 9 అలా ఉంటాయి. సీరియల్ కి అలా ఉండదు. టైం ఏ టైం అవుతుందో తెలీదు, ఎప్పుడు వెళ్ళామో తెలియదు, ఎప్పుడు వస్తామో తెలియదు. నా లైఫ్ లోనంటే నేను 72 hours కంటిన్యూ సీరియల్ కోసం వర్క్ చేశాను. 72 గంటలు వితౌట్ స్లీప్. ఏ సీరియల్ కండి? నేను బిఫోర్ ఒకటి కలిసి ఉంటే కలిసి సుఖం అనే సీరియల్ చేసేదాన్ని. చేసేటప్పుడు సేమ్ టైంలో బ్రహ్మముడి, సేమ్ వీక్స్ 2 అయ్యేటప్పుడు ఇంకా 2 డిలే చేయడం లేదు. 2 డేట్స్ ఉన్నాయి నాకు. నేను అవాయిడ్ చేయడానికి ఛాన్స్ లేదు. అండ్ టెలికాస్ట్ ప్రాబ్లం ఉంది. మార్నింగ్ 6 o'clockకి కలిసి ఉంటే కలిసి సుఖం సీరియల్కి వెళ్ళేదాన్ని. ఈవినింగ్ 6 వచ్చిన తర్వాత డైరెక్ట్ మళ్ళీ సెట్లోకి వచ్చేయాలి బ్రహ్మముడి సెట్కి. 7 o'clock అది స్టార్ట్ అయ్యేది. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ షూట్ 5:30-6 వరకు మళ్ళీ ఇది అయ్యేది. మళ్ళీ డైరెక్ట్ అక్కడ సెట్కి. ఇంట్లో స్నానం చేయడం, అదే బ్యాగ్స్ కార్లోనే ఉండేవి. ఆ బ్యాగ్స్ తో మళ్ళీ వెళ్ళి 72 గంటలు ఆఫ్టర్ 72 hours తర్వాత 2 days నేను కోమా కాదు, హాస్పిటల్. ఏమన్నారు డాక్టర్? డీహైడ్రేట్ అయిపోయింది బాడీ. ఇప్పుడు మేము చిన్నప్పుడు దట్టు చలికాలం, ఫుల్ వింటర్, అన్ని అవుట్ సైడ్ సీన్స్ అయిపోయింది. లైక్ లంగ్స్ లోన ఫ్లమ్ ఇదయ్యి అంత కష్టపడి చేయడం అది ఎవరు గుర్తించరు. చాలా మంది అనుకుంటారు బ్రహ్మముడి సీరియల్లో అప్పు ఎంత బాగుంది, ఎంత క్యూట్ గా, ఎంత సింపుల్ గా, మేకప్ ఏమీ లేకుండా మంచి హెయిర్ స్టైల్ తో ఉంది అని. బట్ ఆ విగ్ పెట్టేటప్పుడు అది ఎంత పెయిన్ అవుతుందో నాకు మాత్రం తెలుసు. 1 year అవుతుంది ఆ విగ్ తోనే నేను జర్నీ చేస్తున్నాను. అండ్ దానివల్ల నాకు బ్లడ్ క్లాట్ అయింది హెడ్ లో. చాలా సఫర్ అయ్యా. బట్ ప్రొడక్షన్ కూడా ఏ రోజు నన్ను అడగలేదు ఆర్ యూ ఓకే అని. ఫ్రెండ్స్ కూడా అడగలేదు ఆర్ యూ ఓకే. అందరికీ ఏంటంటే ఏముంది డబ్బు సంపాదిస్తుంది అనుకుంటున్నారు. సీరియల్ కి డబ్బు ఎంత వస్తుందో సీరియల్ ఇండస్ట్రీ అందరికీ ఫేమ్ మాత్రమే వస్తుంది. అంటే చాలా మంది ఏంటంటే వీళ్ళు డైలీ చేస్తూ ఉంటారు. రెమ్యునేషన్ కూడా రోజుకి ఒక్కొక్కరికి ఒక 20 నుంచి 25,000 వరకు ఉంటుంది. అంత లేదు, సీరియల్స్ కి అంత ఇస్తే ఇంకెందుకు బాగుంటుంది. నెల మొత్తం మీద ఎన్ని రోజులు షూటింగ్? మనం అనుకుంటాం మనకి ఫస్ట్ వీక్, థర్డ్ వీక్ ఒక సీరియల్ ఉంటుంది, సెకండ్ వీక్, ఫోర్త్ వీక్ ఒక సీరియల్ ఉంటుంది. ఆ 2 weeks లోన కలిపి అందరూ అనుకుంటారు అంటే 14 days ఇక్కడ, 15 days ఇక్కడ, 15 days ఇక్కడ వర్క్ చేస్తారని. అంత రాదు. గట్టికి కొడితే మొత్తానికి కలిపి 15 days ఉంటుంది. 15 days ఖాళీగానే ఉంటాం. అలా అని మేము ఇంకొకరికి డేట్స్ ఇవ్వడానికి లేదు. ఆ వీక్స్ లో అగ్రిమెంట్ ఉంటుందా? లీడ్స్ అందరికి అగ్రిమెంట్స్ ఉంటుంది. ఆ వీక్స్ లో మేము ఇంకొక సీరియల్ కి ఇవ్వలేం డేట్స్. అలా ఇంట్లో ఖాళీ కూర్చుంటే డబ్బులు రావు. చాలా మంది సీరియల్ ఆర్టిస్టులు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఒక టైప్ ఆఫ్ ట్రాన్స్ లో ఎందుకుంటారు అంటే బికాస్ ఆఫ్ ది, ఎందుకంటే వర్క్ లేకపోతే వాళ్ళకి అవ్వదు. కాస్ట్యూమ్స్ కూడా ఓన్ గా మీరే కొనుక్కోవాలి. ఓన్ కాస్ట్యూమ్స్ సినిమా అయితే వాళ్ళే ఇస్తారు. అండ్ సీరియల్స్ కి వచ్చేసరికి ఓన్ కాస్ట్యూమ్స్, ఓన్ జ్యువెలరీ. ఎప్పుడైనా మళ్ళీ ఎందుకు వచ్చాం, చక్కగా జాబ్ చేసుకుంటే వీకెండ్ ఎంజాయ్ చేయొచ్చు, ఈ టైప్ లో ఎప్పుడైనా అనుకున్నారా నైనిషా గారు? అనుకున్నా. ఎందుకు అనవసరంగా అంటే ఇండస్ట్రీకి రావడం నాకు లక్క బ్యాడ్ లక్క తెలీదు. 90% పీపుల్ ఇండస్ట్రీ అనేటప్పటికి బ్యాడ్ గానే థాట్. అవును. ఇప్పుడు ఇండస్ట్రీ అమ్మాయిని ఏ ఫ్యామిలీ కూడా యాక్సెప్ట్ చేయదు. మా ఫ్యామిలీ యాక్సెప్ట్ చేస్తుంది, మామూలుగా చెప్తున్నా. బేసికలీ ఏ ఫ్యామిలీ యాక్సెప్ట్ చేయదు. ఇలా ఇండస్ట్రీ అనగానే ఎందుకులే అమ్మాయితో, మన ఊర్లోనే పిల్ల ఉంటుంది ఆ పిల్లని చేసుకో, ఇండస్ట్రీ అమ్మాయి ఎందుకు, చూసావా దాని మీద యూట్యూబ్ లో ఎలాంటివి రాస్తున్నారు, ఏమేం చేస్తున్నారు చూసావా అంట. అది కరెక్టా కాదా వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తెలియదు కదా. అరే సొంత వాళ్ళే నమ్మరు. లైక్ మదర్ ఫాదరే ఆ వచ్చిన రూమర్స్ రాంగ్ అని చెప్పడానికి వాళ్ళకి ప్రూవ్ చేసుకోవాలి మనం. అలాంటిది బయట వాళ్ళు ఎలా నమ్ముతారు? అంతే కదా. సో మొత్తం మీద అయితే సీరియల్స్ లో మేము చూసేది నిజం కాదు. ఐ మీన్ మీ లైఫ్ ఎలా ఉంటుంది కాదు.
మేము అనుకున్న ఆ ఫిగర్ డబ్బులు అరే కూడా మీరు అంత అంటున్నారు కదా, ఇప్పుడు నార్మల్ గా పర్సనల్ లైఫ్ అయిపోయింది, షూటింగ్ అయిపోయింది, మేము బయటకు వచ్చేసి ఫ్రెండ్స్ ఎవరితోనైనా ఈవెన్ తెలిసిన వాళ్ళతో మేము మాట్లాడితే ఏదైనా డైలాగ్ చెప్తే సర్లే సినిమా డైలాగులు బాగా కొడుతుంది అంటే మాకు పర్సనల్ గా ఫీలింగ్స్ ఉండవా? అది నాకు అర్థం కాదు. నేనేం చెప్పినా సర్లే డైలాగ్ బాగుందిలే, ఎక్కడి నుంచి కాపీ కొట్టావు అంటే పర్సనల్ గా నాకంటూ ఒక ఫీలింగ్, ఒక ఎక్స్ప్రెషన్ ఉండదా? ఏం చెప్పినా నా ముందు కెమెరా ఉందన్న సెన్స్ లో నేను చెప్తానా? కాదు కదా. ఇప్పుడు వరకు మీరు ఎంతమందికి ప్రపోజ్ చేసి ఉంటారు? నేను ప్రపోజ్ చేయాలంటే ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి? నచ్చాలా అంటే నన్ను అర్థం చేసుకోవాలి, అంతే అంటే ఎలాగున్నా కూడా నన్ను కేర్ గా చూసుకుంటే చాలు. చిన్నప్పటి నుంచి నేను ఏదైతే మమ్మీ డాడీ నుంచి మిస్ అయ్యానో ఆ లవ్ వాళ్ళ ఫ్యామిలీ నుంచి నాకు వస్తే చాలు. ఓకే. నాకు అబ్బాయి ఒకడే కదా, ఫ్యామిలీ కూడా నాకు కావాలి. మాకు కూడా అండి పెద్ద ఫ్యామిలీనే మాది కూడా. మామూలు కూడా చాలా మందిని ప్రేమిస్తూ ఉంటారు. లేదు బేసికల్లీ చాలా మంది నవ్ డేస్ ఇండివిజువల్ గా ఉండాలి, నేను నా హస్బెండ్ ఉంటే చాలు, నాకు ఇంకెవ్వరు వద్దు, నాకు వద్దు, నాకు క్వైట్ ఆపోజిట్. నాకు నా ఫ్యామిలీ అంటే లైక్ నేను పెళ్లి చేసుకుంటే అబ్బాయితో పాటు అబ్బాయి ఫ్యామిలీ కూడా నాకు కావాలి. బా చూడండి సార్, ఇలాంటి అమ్మాయి ఎక్కడ దొరికింది సార్? ఎవరు నాకు మా మదర్ ఫాదర్ ని ఎలా Miss అయ్యా. చూసుకుంటాను నేను అలానే చూసుకుంటా వాళ్ళని. ఓకే. మీరైతే ఎవరికి ప్రపోజ్ చేయలేదు, బట్ మీకు ఎవరు ప్రపోజ్ చేస్తారు? చేస్తారు, ప్రపోజల్స్ వచ్చాయి, నేను ప్రపోజ్ చేయలేదని కదా. అపోజిట్ అబ్బాయి ఐ లవ్ యూ చెప్పినప్పుడు నాకు నచ్చితే ఐ లవ్ యూ టూ చెప్తాను కదా, అలా తప్పించి నాకు నేను చెప్పలేదు. ఓకే. సో మొత్తం ఏదైతే సీరియల్స్ అలా జరుగుతాయి అనమాట. అ- సినిమాలు కూడా చేశారు కదా, మీరు సీరియల్స్ చేస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు, ఏది కంఫర్ట్ అనిపించింది? ఏది కంఫర్ట్ జోన్ అనిపించింది? నాకు రెండు కంఫర్ట్ అనిపించింది. నాకు వర్క్ ఉంటే చాలు, అది ఎన్ని గంటలు చేస్తానా నాకు అనవసరం, బట్ వర్క్ ఉండాలి నాకు. అంతే. నువ్వు డే అండ్ నైట్ నాకు సీన్స్ ఇచ్చి చేయరా బాబు అంటే చేస్తా, ఖాళీ ఇక్కడ కూర్చోమంటే నా వల్ల అవ్వదు, కూర్చోను నేను. వర్క్ ఉంటే చాలా, రెమ్యునరేషన్ కూడా అక్కడ. నేను అమౌంట్ కూడా చాలా మంది అంటారు నువ్వు అమౌంట్ రెమ్యునరేషన్ పెంచు, ఎందుకు అక్కడే ఉండిపోయావు స్టార్టింగ్ నుంచి ఏదైతే తీసుకున్నా ఎప్పుడు కంటే. నేను డబ్బుల కోసం నాకు డబ్బులు ఇంపార్టెంట్, ఐ యాక్సెప్టెడ్, బట్ నేను డబ్బుల కోసం ఎక్కడ చేయలేదు. ఓకే ఇప్పుడు ప్రొడ్యూసర్ కాల్ చేసి లేదమ్మా నేను ఇంతే ఇవ్వగలను అంటే సరే సార్ డబ్బులతో తర్వాత మాట్లాడుకుందాం, ముందైతే స్టోరీ మాట్లాడదామని చెప్తాను తప్పించి లైక్ మీరు ఇంత ఇస్తే నేను వర్క్ చేస్తాను అన్ను. ఎందుకంటే మన చేతిలో వర్క్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నాకు తెలుసు వర్క్ లేకపోతే ఆ ప్రెజర్ ఎలా ఉంటుంది, ఒక లోన్లీనెస్ ఫీల్ ఎలా ఉంటుంది నాకు తెలుసు. నాకు రూపాయి ఇచ్చినా కూడా నాకు ఆ రోజు వర్క్ ఉంటే చాలు నాకు.